ఆ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దమ్ము నింటే ఒక్క రూపాయినా సరే క్రిస్టియన్ మిషనరీస్ నుంచి కానీ వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రశ్న ఇచ్చింది. లేదు, ఆ పని చేయలేరు వాళ్ళు, ఎందుకంటే స్వామివారి ఖజానా కావాలి. కాబట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తోంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజిలెన్స్. నాకైతే అనుమానాలు ఉన్నాయి, అసలు టీటీడీ విజిలెన్స్ మీద ఎంక్వైరీ చేయాలి. టీటీడీలో ఒక విజిలెన్స్ వింగ్ ఉంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని హెడ్ చేస్తుంటారు, చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అంటారు. ఏం చేస్తున్నావయ్యా, నిద్రపోతున్నావు 5 సంవత్సరాలు? నువ్వు అధికారుల కోసం పనిచేసావా? అక్కడ ఉంటే అధికారుల కోసం పనిచేసావా? స్వామివారి కోసం పనిచేసావా? కేవలం నిన్నెవరు అక్కడ మౌనంగా ఉండమన్నారు? ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది, విజిలెన్స్ అధికారులను ఎవరు మౌనంగా ఉండమన్నారు? ఎందుకు 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మీరు ఒక్కరోజు కూడా ఒక కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేయలేదు? మిత్రులారా, టీటీడీ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఏ చైర్మను స్వామివారి దగ్గర కమిషన్ తీసుకోలేదు మిత్రులారా. కానీ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి స్వామివారి ఇంజనీరింగ్ వర్క్స్లో, టీటీడీకి సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్లో దాదాపు 8 నెలల కాలంలో 1600 కోట్లు కేటాయిస్తే దాంట్లో 10 నుంచి 15% కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి, అనేక ఫిర్యాదులు. కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది. అలాంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమిస్తారా? కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో టీటీడీ విజిలెన్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి. ఎందుకు అధికారులు మౌనంగా ఉన్నారు, వాళ్ళు మౌనంగా ఎవరు ఉండమన్నారో, ఇవన్నీ వ్యవహారాల మీద పూర్తి వివరణ కావాలి. మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక 7 విభాగాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. మేమేం కోరుకుంటున్నామంటే ఆ 7 కొండల దగ్గర, ఆ 7 కొండల వాడిలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా శ్రీవారి భక్తులకి తీలేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని. మనకు పురాణాల్లో చెప్తున్నాయి తిరుమల గురించి, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నవ భవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైన దేవుడు కానీ, ఆ క్షేత్రంతో సరిసమైన క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి. అలాంటి క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి, అక్కడ ఆయనకి తోడుగా అండగా నీడిగా ఉన్నటువంటి అధికారులు, వారందరి మీద చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీని మీద తొందరలోనే పూర్తి స్థాయి నివేదిక కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోతున్నాం. కాబట్టి దేవుడితో ఆడుకోవద్దండి. అందుకనే ఆంధ్రప్రదేశ్లో మీకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల అనుగ్రహం ఎన్డీఏ మీద ఉంది, వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వైసీపీ మీద ఉంది. స్వామివారి ఖజానా జోలికి వచ్చారు, స్వామివారి ఖజానాని కొల్లగొట్టారు, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. కాబట్టి ఆగ్రహం, వెంకటేశ్వర ఆగ్రహం కూడా ప్రజల తీర్పుతో పాటు వారి కోపం కూడా ఉందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు. ఎందుకంటే స్వామివారితో పెట్టుకున్న ఎవరు బాగుపడలేదు ఇంతవరకు. కాబట్టి డీటెయిల్ రిపోర్ట్ కావాలి, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. భవిష్యత్తులో ఆ ధార్మిక క్షేత్రంలో ఎవరు తప్పు చేయాలన్నా భయపడే విధంగా శిక్ష ఉండే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా. ఖచ్చితంగా ఆధ్యాత్మిక భావన, భగవత్ చింతన ఉండే వ్యక్తులే ధర్మకర్తల మండలి సభ్యులుగా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామికి ప్రియమైన భక్తులు వాళ్ళు, ఎప్పుడు వారున్నప్పుడు ఇలాంటి తప్పులు జరగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇలాంటి తప్పులు జరిగాయి. టీటీడీ యాక్ట్ 30/1987కి టీటీడీ చట్టానికి లోబడి ధర్మకర్తల మండలి సభ్యులు వారు నియమించారు. అదేవిధంగా ఆ సాంప్రదాయాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకం లేదు మిత్రులారా. నేను ఆ రోజు చెప్పడం జరిగింది, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నీకు నీ ఊర్లో గుడి ఉంటే 81 మందితో కాకపోతే 800 మంది వేసుకో, 800 మంది వేసుకో ట్రస్ట్ బోర్డు మెంబర్స్. ఇది మన గుడి, మనందరి గుడి, దీని పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకని చెప్తున్నాను కదా, ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం, హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలాడు, దేవాలయ వ్యవస్థని మొత్తం నాశనం చేశాడు. కాబట్టి చాలా ఇంకా అసలు చెప్పుకుంటూ పోతే భక్తులు చెప్తే భయపడిపోతారు. కాబట్టి కొంతవరకే చెప్పాను నేను. అక్కడ జరిగినటువంటి అవినీతి అక్రమాల్లో కొంతవరకే మేము ముందు పెడుతున్నాం. ఎందుకంటే మొత్తం చెప్తే అరే భక్తులు కూడా మనోభావాలు ఇంకా ఎక్కువ బాధపడతాయి. కాబట్టి మేమైతే తప్పు చేసిన వాళ్ళని ఎవరిని స్పేర్ చేసే ప్రసక్తి లేదు మా ఎన్డీఏ కూటమి.
వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మిత్రులారా. అసలు టీటీడీలో విజిలెన్సే లేదే, అందుకని అడుగుతున్నాం కదా. టీటీడీ విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారని అడుగుతున్నాం. ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని అక్కడ సివిఎండ్ఎస్ఓగా పెడితే వారి కింద డిఎస్పీ స్థాయి అధికారులు వీళ్ళంతా ఉంటే సిఈ స్థాయి అధికారులు కొన్ని వందల మంది పనిచేస్తున్నారు. స్వామి కోసం పనిచేస్తారా? ఇంకెవరికి మిమ్మల్ని ఎవరు మౌనంగా ఉండమన్నారు? నా ప్రశ్న అదే, మిమ్మల్ని ఎవరు మౌనంగా ఉండమన్నారు? ఆ అధికారి ఎవరు? అక్కడ జరుగుతున్నట్టు అవినీతి అక్రమాల్ని కళ్ళు మూసుకొని మిమ్మల్ని ఎవరు ఉండమన్నారు? కాబట్టి వీటన్నిటి మీద ముందుగా విజిలెన్స్ అధికారులు కానీ ఎంక్వైరీ చేస్తే మొత్తం బండారం బయటపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది పూర్తి వివరాలు, వాళ్ళ దగ్గర తెలిసి కూడా పేపర్ మీద పెట్టలేదు. కాబట్టి ఆ వివరాలు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా. అందుకనే ఇప్పుడు ఎంక్వైరీకి మేము ఇస్తున్నాం. అందుకని ఈరోజు 5 సంవత్సరాలు అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది, మేము కోర్టుకు వెళ్ళాం. కోర్టు ఆ రోజు ధార్మిక క్షేత్రంలో జరుగుతున్నట్టు అధర్మ కార్యక్రమాల మీద మేము కోర్టుకు వెళ్ళాం. ధర్మమే జయించింది. ప్రతి కేసులో మాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. మిత్రులారా, మామూలు కలెక్టర్ కార్యాలయానికి మీరు వినుంటారు, తిరుపతిలో పిలిగ్రిమ్ అమ్యూనిటిక్స్ కాంప్లెక్స్ అని 100 కోట్ల రూపాయలతో పద్మావతి నిలయం కట్టారు భక్తులు ఉండేదానికి. సిగ్గుండాలి ఆ ప్రభుత్వానికి. కలెక్టర్ కార్యాలయంకి తీసుకున్నారు. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళా, హైకోర్టులో ఫేవర్ అయింది. మళ్ళా గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు పోయింది, సుప్రీంకోర్టుకి వెళ్ళా నేను కూడా. సుప్రీంకోర్టుకి వెళ్తే 21 లక్షల రూపాయలు ప్రతి నెల స్వామివారికి రెంట్ కడతాము, 21 lakhs. అలాగే ట్రాన్సిట్ అకామిడేషన్ ఇది మేము తొందరలోనే నూతన భవనం కట్టుకొని వెళ్ళిపోతామని చెప్పి ఒక అఫిడవిట్ ఇచ్చి ₹1 కూడా కట్టలేదు మిత్రులారా. ₹1 కూడా 5 సంవత్సరాల కాలంలో వెంకటేశ్వర స్వామి ఖజానాకి ₹1 కూడా కట్టలేదు. కాబట్టి మొత్తం డబ్బు జగన్మోహన్ రెడ్డి కడతాడా, ఆయన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు కడతారా? అందరికీ వడ్డీ కాసుల వాడికి వడ్డీతో కట్టండి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు చెప్తున్నానంటే లోతుగా చర్చించుకుంటే మీరు కూడా బాధపడే పరిస్థితి ఉంది. అంతా జరిగింది కొండ మీద. కాబట్టి వాటన్నిటిని బయట పెడతాం. ఎవరెవరు తప్పు చేస్తారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నాం మిత్రులు.